హలో గైస్ ఈరోజు మార్కెట్లో మనకి సూపర్ ర్యాలీ కనిపించింది. ఎస్టర్డే ఏదైతే మార్కెట్ ఫాల్ అయిందో దాంట్లో ఆల్మోస్ట్ 50% దాకా కూడా రికవరీ కనిపించింది అనమాట. మన బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్టర్డే ఆల్మోస్ట్ 1379 పాయింట్స్ ఏదైతే ఫాల్ కనిపించిందో ఈరోజు మనకి ఆల్మోస్ట్ నిఫ్టీ 735 పాయింట్స్ వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ మనకి 50% దాకా కూడా రికవరీ అనేది కనిపించింది అనమాట. మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. మీరు కనుక ఆ వీడియో అబ్జర్వ్ చేస్తుంటే సో ఎప్పుడైతే మార్కెట్ క్లోజింగ్ అనేది 22,000 లెవెల్ బిలో ఇచ్చిందో 22,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. సో ఈరోజు మార్నింగ్ అవర్లో కొంత టెస్ట్ చేసింది, కొంత మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించిన ఆఫ్టర్ 10 AM తర్వాత కొంత 22,000 లెవెల్ పైన సస్టైన్ ఎప్పుడైతే అయిందో అక్కడి నుంచి కంటిన్యూస్గా మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో ఇది మనకి ఎస్టర్డే మనం చెప్పుకున్నట్టే 22,000 లెవెల్ పైన సస్టైన్ అయ్యి కంటిన్యూస్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ప్రస్తుతం మార్కెట్ మనకి 22,500 పైన సస్టైన్ అయింది. సో ఈ లెవెల్ పైన కనుక మార్కెట్ 22,500 పైన కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయితే రేపు ఫర్దర్గా కూడా మనకి ర్యాలీ కనిపించే ఛాన్స్ అనమాట. ఒకవేళ 22,500 బిలో వచ్చేస్తే కనుక మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి 200-250 పాయింట్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. రేపు నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మార్కెట్స్ ఆల్మోస్ట్ 300-500-700 పాయింట్స్ ర్యాలీ ఇస్తున్నాయి. సో బోత్ సైడ్ వాలిటిలిటీ అంత హెవీగా ఉందన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చేయండి. ఈరోజు మేము కూడా ట్రేడ్స్ తీసుకున్నాం, చాలా మంచి ప్రాఫిట్స్ అని తీసుకున్నాం. ఆల్మోస్ట్ 300% దాకా కూడా రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఎవ్రీ ప్రీమియం 200 దగ్గర బై చేసిన ప్రీమియం 600-800 దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సో సేమ్ ఆ విధంగానే జరిగింది. సో చాలా ఎస్టర్డే ఏదైతే 4,000 పాయింట్స్ ఫాల్ అయిందో ఈరోజు 2,000 పాయింట్స్ అనేది రికవరీ అనేది కనిపించింది అనమాట. ఇంకా హై రికవరీ అయింది, బట్ మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనమాట. ఇది కూడా అబ్జర్వ్ చేస్తే కనుక 49,000 పైన మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ 49,000 లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఈ లెవెల్ పైన కనుక సస్టైన్ అయితే కనుక మనకి ఇంకో 500-1,000 పాయింట్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ సస్టైన్ కాకపోతే కనుక మళ్ళీ కూడా మనకి 1,000 పాయింట్స్ దాకా కూడా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో రేపు ఎల్లుండి ఈ 2 డేస్లో మనకి 500-1,000 పాయింట్స్ దాకా కూడా ఫాల్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి కోసం అనమాట. అలాగే ఈ వీడియోలో ఒక 7 స్టాక్స్ డిస్కస్ చేద్దాం గైస్. మంచి రివర్సెస్ వచ్చే ఒకవేళ రేపు పాజిటివ్ ఉంటే కనుక మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సేల్ అనమాట. సేల్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 170 లెవెల్ టెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ 2 డేస్ చాలా బాగా ఫాల్ అయిందనమాట. ఆల్మోస్ట్ 130 లెవెల్స్ దాకా వచ్చి అక్కడి నుంచి మంచి రికవరీ కనిపించింది. రేపు అబ్జర్వ్ చేయండి 140 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. సో 140 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. 150-160 రీజన్స్ మనకి సో టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దాకా వెళ్ళి పడిపోయింది కాబట్టి ఈ లెవెల్ టెస్ట్ చేయొచ్చు ఒకవేళ పైకి వెళ్తే కనుక. సో అబ్జర్వ్ చేయండి రేపు కనుక 150-140 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ బిలో వచ్చేస్తే మార్కెట్స్ నెగిటివ్ ఉంటే అవాయిడ్ చేయండి. మార్కెట్స్ నెగిటివ్ ఉంటే కనుక షార్ట్ టర్మ్కి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 140 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి నేషనల్ యూనియన్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో 200 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఆ తర్వాత మార్కెట్ ఫాల్ అవడం వల్ల హెవీ ఫాల్ కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 150 లెవెల్స్ టెస్ట్ చేసి ఈరోజు మంచి రికవరీ కనిపించింది. ఆల్మోస్ట్ 155-175 20 పాయింట్స్ దాకా కూడా రికవరీ కనిపించింది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా 170 అనేది మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది అనమాట. సపోర్ట్స్ కింద రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసింది. అది బ్రేక్ అయిన తర్వాత కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. రేపు అబ్జర్వ్ చేయండి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 170 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా 180-190-200 లెవెల్స్ మళ్ళీ కూడా మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 150 బిలో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి నేషనల్ అల్యూమినియం గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది అడుగుతుంది టాటా పవర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా. మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 400 లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకుని ఈరోజు ఆల్మోస్ట్ మనకి 25 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఇన్వెస్ట్ చేయొచ్చు అని. రేపు అబ్జర్వ్ చేయండి 420 పైన సస్టైన్ అయినా సరే యాడ్ చేసుకోండి. లేదా పడుతుంటే కనుక మళ్ళీ 400-410 రీజన్స్లో అక్యుములేట్ చేసుకోండి. 450 మన టార్గెట్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి టాటా పవర్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో అమర్రాజా బ్యాటరీస్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ మేము కూడా ఈరోజు పర్సనల్గా డెలివరీలో తీసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఈ ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ 12% రిటర్న్స్ దాకా కూడా స్టాక్లో తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ 1,110 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. ఇది 1230 దాకా కూడా వెళ్ళింది. సో 11-12% అరౌండ్గా రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రీవియస్గా 1250 టెస్ట్ చేసింది. రేపు అబ్జర్వ్ చేయండి 1200 పైన సస్టైన్ అయితే, ఎందుకంటే ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసింది. రేపు కనుక కొంత పాజిటివ్ ఉంటే కనుక ఈ స్టాక్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పడిపోతుంటే 1200 బిలో వచ్చేస్తే కనుక వెయిట్ ఫర్ 1150 లెవెల్స్. ఈ రీజన్స్ చాలా
బెటర్ రీజన్స్ అనమాట. సో ఒకవేళ రేపు 1200 బిలో వచ్చేస్తే కనుక 1150 దాకా వెయిట్ చేయండి, లేదు 1200 పైన వస్తే కనుక 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు. 1250 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే కనుక 1300 నుంచి 1350 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి అమర్ రాజా బ్యాటరీస్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ సో M&M స్టిల్ ఇది మనకి కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. స్టాక్ ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. మనం ఆల్మోస్ట్ ఈ స్టాక్ 2200 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచే సో చెప్పుకుంటూ వచ్చాం. సో ఎవరైతే FNOలో ఉన్నారో లేదా సో షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అనమాట. చాలా టైం సస్టైన్ చాలా బాగా పెరుగుతుంది. స్టిల్ ఈ రోజు కూడా 6% దాకా కూడా 6-7% అరౌండ్గా ర్యాలీ ఇచ్చిందనమాట. సో ప్రెసెంట్ అయితే కనుక కొంత బుల్లిష్ ట్రెండే కనిపిస్తుంది. రేపు అబ్జర్వ్ చేయండి 2650 పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. మార్కెట్స్ పడిపోతుంటే అవాయిడ్ చేయండి, అసలు ఏ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయకండి. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో రేపు కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి. 2500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో 2800-3000 లెవెల్స్ మన టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు. ఈవెన్ FNO పొజిషన్స్ కూడా ఈ పర్టికులర్ స్టాక్లో కొంత పాజిటివ్ ఉంటే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి M&M గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో టీడీపీ గవర్నమెంట్ ఏదైతే గెలిచిందో దానివల్ల కొంత బాగా ర్యాలీ ఇస్తున్న స్టాక్ అనమాట. మేము లాస్ట్ 2 డేస్లో ఈ పర్టికులర్ స్టాక్లో ఇంట్రాడే తీసుకున్నాం, ఈరోజు డెలివరీలో కూడా తీసుకున్నాం. ఆల్మోస్ట్ సో ఈ పర్టికులర్ స్టాక్ 19% దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. దీంట్లో మేము 16% ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఇటువంటి కాల్స్ కోసం ఈరోజు మేము 2 కాల్సే ఇచ్చాం. సో 2 కాల్స్ కూడా ఆల్మోస్ట్ 12%, ఈచ్ స్టాక్లో 12%, 24% దాకా కూడా రిటర్న్స్ తీసుకున్నాం అనమాట. దాంట్లో అమర్ రాజా బ్యాటరీస్ ఒకటి, హెరిటేజ్ ఫుడ్ ఒకటి అనమాట. సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ చాలా బాగా పెరిగింది, ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ వాళ్ళది ఏదైతే ఉంది కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్ చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. షార్ప్ ర్యాలీ కనిపించింది స్టాక్లో. ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక ఆ విధంగానే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి, పడిపోతుంటే కనుక వెయిట్ ఫర్ 500-520 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట, ఎందుకంటే షార్ప్ ర్యాలీ. సో అందువల్ల సో ఈ పర్టికులర్ రీజన్లో అక్యుములేట్ చేసుకోవడం బెటర్. పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకొని 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. రేపు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే కొంత ఎలక్షన్స్ మూమెంటం అయిపోయింది కాబట్టి ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. మనం మళ్ళీ కూడా 550 మన ఫస్ట్ టార్గెట్ కింద సెట్ చేసుకోవచ్చు. ఇంకా ర్యాలీ ఫర్దర్గా కంటిన్యూ అయితే కనుక 600 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి హెరిటేజ్ ఫుడ్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి హిందూజింక్ ఫ్రెండ్స్. సో ఇది కొంత వాలటిలిటీ స్టాక్, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఈ పర్టికులర్ స్టాక్ మనం ఆల్మోస్ట్ 400 లెవెల్స్ దగ్గర నుంచి కూడా చెప్పుకున్నాం, 100% రిటర్న్స్ ఇచ్చింది. ప్రస్తుతం మనకి 800 టెస్ట్ చేసి చాలా బాగా పడిందనమాట. సో పడి ఈరోజు ఆల్మోస్ట్ 600 లెవెల్ దగ్గర నుంచి కూడా మంచి రివర్సల్ కనిపించింది. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 650 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 700, 750 మళ్ళీ ప్రీవియస్ రెసిస్టెన్స్ 800 లెవెల్స్ దాకా కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని రేపు పాజిటివ్గా ఉంటే 650 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. సో ఇది మనకి 7th స్టాక్ అనమాట, హిందుస్థాన్ జింక్. సో ఇవన్నమాట స్టాక్స్. ఫస్ట్ వన్ మనం సేల్ డిస్కస్ చేస్తాం, మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. ఈరోజు రివర్సల్ వచ్చిందనమాట. ఒకవేళ 140 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేషనల్ న్యూ మేము చూసాం. 3rd వన్ వచ్చేసరికి టాటా పవర్, 4th వన్ వచ్చేసరికి అమర్ రాజా బ్యాటరీస్, 5th వన్ వచ్చేసరికి మనకి మహీంద్రా అండ్ మహీంద్రా అనమాట, 6th వన్ వచ్చేసరికి హెరిటేజ్ ఫుడ్, అలాగే 7th వన్ వచ్చేసరికి హిందూజింక్ గైస్. సో ఇవన్నమాట స్టాక్స్. మంచి రివర్సల్స్ వచ్చి ఒకవేళ రేపు మార్కెట్స్ పాజిటివ్ ఉండి మనం చెప్పుకున్న లెవెల్స్ పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకుని నీట్గా స్టాప్ లాసెస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు గైస్. సో ఇవన్నమాట స్టాక్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్లో ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా అడగొచ్చు అనమాట. అలాగే మీరు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈక్విటీ కానీ ఆప్షన్స్ కానీ సో ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.